ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ఇదే చెబుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు పడతాయని చెప్పింది. అయితే మోస్తారు నుంచి తేలికపాటి వానలు మాత్రమే పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 2 రాష్ట్రాలు కరువులో ఇబ్బంది పడుతున్నాయి. వానలు లేకపోవడంతో వాతావరణం వేడిగానే ఉంటుంది. వాతావరణ శాఖ అంచనాలు, రుతుపవనాలు, అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పనిచేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేరకు ఈదరగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడప, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని చెప్పింది. దీంతో పాటు ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖ, పోలవరం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. ఇక తెలంగాణలోనూ వానలు సరిగా పడడం లేదు. అలా మేఘాలు కొద్దిసేపు చిలకరించి వెళ్ళిపోతున్నాయి. నేల కూడా తడవడం లేదు. అలాగని ఉష్ణోగ్రతలు కూడా తగ్గడం లేదు. బలమైన ఈదరగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగలు, రాత్రి తేడా లేకుండా ఉక్కపోత కంటిన్యూ అవుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని చెప్తుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదరగాలులు వీస్తాయని తెలిపింది. నేడు, రేపు కొన్ని జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయని అంచనా వేసింది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు వాతావరణం బట్టి సాగు విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని, పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.